కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని అమిత్ షా రాజీనామా చేసే వరకు ఐక్య ప్రజా సంఘాలతో పోరాటం చేస్తామని గఫూర్ చెప్పారు. వెనుకబడిన కర్నూలు జిల్లా కోసం ఐక్య ప్రజా సంఘాలు ఏకం కావాలి. కర్నూలు జిల్లా ప్రజలు వలసలు పోతూ 6 నెలలు మాత్రమే స్థానికులుగా ఉంటున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్ కు చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గఫూర్ డిమాండ్ చేశారు. వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం మేము. ఎందుకంటే అంబేద్కర్ను అవమానించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుతారు బీజేపీ వాళ్ళని ఎవరికి నమ్మకం లేదు. అంబేద్కర్ ఈ రాజ్యాంగ విలువలకు ప్రతీక. ఆయన ఆ రాజ్యాంగం పిటిగా, ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు సర్వస్వం అంబేద్కర్ రచయితగా రాసినాడు. రచయితగా అంటే ఆయన రాసిన డ్రాఫ్టింగ్ కమిటీలో. ఇప్పుడు ఏమంటున్నాడు అమిత్ షా? అంబేద్కర్ 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 5 సార్లు అన్నాడు. ఇదేనా మీకు? ఆ దేవుని తలుచుకొని పుణ్యం వస్తుంది. దేవుని తెలుసుకో. దేవుని తెలుసుకోవడానికి అంబేద్కర్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం? ఏమిటిది? నువ్వు ఒక వ్యక్తిగా పూజ పునస్కారాలు చేసుకొని దేవుణ్ణి కొలుసుకో. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు పార్లమెంట్లో? ఈ రాజ్యాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల లేదా బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని మా ఆరోపణ. లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు